ఒరే, నువ్వింత వెధవని తెలిసిన తర్వాత ఏ వెధవ నీకు ఉద్యోగం ఇస్తాడరా? అందుకే కదా నీ దగ్గరికి వచ్చాను. హలో గాయస్, వెల్కమ్ టు వీక్లీ అప్డేట్. సేమ్ డైలాగ్ ఇక్కడ కూడా రిపీట్, బట్ కొన్ని చేంజెస్ అంతే. సో ఈరోజు అయితే కువైట్ ఇకామా అంటే సివిల్ ఐడి కార్డ్ రెన్యువల్ చేయించుకుని ఆ ఐడి కార్డ్ని తీసుకొని వచ్చేకి వెళ్తూ ఉన్నాం అన్నాడేంట్రా అని ఆలోచించకండి. నేను మా బావ వెళ్తూ ఉన్నాం. సో ఇదే ఫర్వానియా హాస్పిటల్, కువైట్లో ఉన్న గవర్నమెంట్ పెద్ద హాస్పిటల్స్లో ఇది కూడా ఒక పెద్ద హాస్పిటల్. ఇక్కడ అంబులెన్స్ హెలికాప్టర్ కూడా ల్యాండ్ అయ్యే సామర్థ్యం కలది. సో దీని వ్యూ మనం కొంచెం ముందుకు వెళ్ళి చూద్దాం. ఇక్కడ కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్ పెద్ద బిల్డింగ్, ఇదే ఫర్వానియా హాస్పిటల్. మరి లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా, దీని పేరే జాబర్ అల్ అహ్మద్ ఇంటర్నేషనల్ స్టేడియం. ఈ స్టేడియంలోనే ఇంటర్నేషనల్ ఫుట్బాల్ గేమ్స్ ఆడుతారు. డ్రైవింగ్ ఇరగదీస్తున్నాడు కదా, ఈయనే మా బావ, పేరు బాబాజాన్. రోడ్కి లెఫ్ట్ సైడ్ ఫస్ట్ లైన్ టాప్ స్పీడ్, సెకండ్ లైన్ కొంచెం స్లో. చెప్పండి, ఫస్ట్ లైన్లు అంటే డ్రైవింగ్ ఇరగదీస్తున్నట్టే కదా. యాక్చువల్లీ మా డెస్టినేషన్ టైం 22 minutes, కానీ ముందు ఏం జరగబోతుందో మీరే చూడండి. అండ్ మేము వెళ్తూ ఉన్న రోడ్డు నెంబర్ 6 చాలా డేంజర్ రోడ్ అని కూడా చెప్పాలి. ఎన్నో యాక్సిడెంట్స్ మరియు ఎంతో మందిని బలి తీసుకున్న రోడ్ ఇది. కువైట్ రోడ్ నెట్వర్క్ రేడియల్ గ్రిడ్ డిజైన్ కలిగి ఉంటుందబ్బా. 7 ప్రధాన రింగ్ రోడ్లు మరియు అనేక ప్రధాన ఎక్స్ప్రెస్లతో రహదారి నెట్వర్క్ కువైట్ నగరాన్ని కువైట్లోని ప్రతి ప్రాంతానికి, అలాగే ఇరాకీ మరియు సౌదీ అరేబియా సరిహద్దుల్ని కలుపుతుంది. కువైట్ 5749 కిలోమీటర్ల రోడ్ నెట్వర్క్ని కలిగి ఉంటుంది. ఇంత పెద్ద రేంజ్లో రోడ్లు అభివృద్ధి చెంది ఉన్నా ఎన్నో యాక్సిడెంట్లు మరెంతో ట్రాఫిక్ జామ్లు మాత్రం నియంత్రించలేకపోతున్నారు కువైట్లో. సో ఇక్కడి నుంచి ట్రాఫిక్ అయితే స్టార్ట్ అయ్యింది. ముందు ఏమైందో చూద్దాం. ఇక్కడ చూస్తున్నారు కదా, హెవీ జామ్ అయితే అయ్యింది. బంపర్ టు బంపర్ మూవింగ్ అయితే ఉంది కార్స్ది. సో మాకు మా డెస్టినేషన్కి ఇంకా ఆల్మోస్ట్ 15 kilometers వరకు ఉంటుంది. సో చూద్దాం ఇంకా ఎంత ముందర వరకు ఇలా ట్రాఫిక్ అయితే ఉందో. చూడండి, ఒక కార్ అయితే నిలిచిపోయింది. దీన్ని టోవింగ్ చేస్తూ వెళ్తూ ఉన్నారు, అయినా కూడా ట్రాఫిక్ ఉంది. ఈ కార్ వల్ల అయితే ట్రాఫిక్ జామ్ కాలేదు. సో ముందు ఇంకా ఏం జరిగిందో చూద్దాం. ఏ జాబు అంత ఈజీగా అయితే ఉండదు. మరి కువైట్లో ట్రాఫిక్ వలన అయితే చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నాం. ఇంత పెద్ద రోడ్లు ఉన్నా కూడా ట్రాఫిక్ అయితే చూడండి 15 kilometers వరకు ఇలానే ఉంది. ఈ ట్రాఫిక్ అయితే చూస్తుంటే కనుక్కోవచ్చు. సో రావాలనుకున్న వాళ్ళు 1కి 100 సార్లు ఆలోచించుకోవాలని నేనైతే నా సైడ్ నుంచి మీకు సజెషన్ ఇస్తున్నా. ఇక్కడ చూడండి, లారీ వాడికి కార్ అడ్డు పెట్టి ఎలా గొడవ పడుతున్నాడో, అది మెయిన్ రోడ్లో. ఇక్కడ ఇలానే ఉంటుంది. ఎవరైనా కొంచెం ర్యాష్గా డ్రైవ్ చేస్తే ఇలా అడ్డంగా నిలబెట్టి గొడవ చేస్తారు. సో ఇండియన్స్ జాగ్రత్తగా ఉండాలి. ఇది ఎడమవైపు కనిపిస్తూ ఉండేది 360 degrees మాల్. 360 మాల్ గురించి కూడా ఒక లెంత్ వీడియో అయితే వస్తుంది. ఎక్స్టీరియర్గా అయితే మాల్ ఇలా ఉంటుంది. 360 మాల్ డిస్ప్లే నేమ్ ది అరీనా కువైట్. సో ఈ స్పాట్లోనే పెద్ద యాక్సిడెంట్ అయితే జరిగింది. మొత్తం క్లియర్ చేస్తూ ఉన్నారు. సో దీనివల్ల ట్రాఫిక్ జామ్ అయితే అయ్యింది. సో ఇక్కడ నుంచి మనం ఫ్రీగా స్పీడ్గా వెళ్ళిపోవచ్చు. మనమైతే మన డెస్టినేషన్కి ఇక్కడ నుంచి త్వరగా వెళ్ళిపోదాం.
ఇదేనండి సివిల్ ఐడి ఆఫీస్. మేమైతే మా కార్ పార్క్ చేసేసి ఇంకా బై వాక్ అయితే వెళ్ళిపోతాం ఎంట్రన్స్లోకి. చూస్తున్నారు కదా, వామ్మో ఎన్ని కార్లు పార్క్ చేశారు. నాకు చెప్పకుండా మా బావ అయితే ముందు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. సో నేనైతే దాన్ని ఫాలో చేసుకుంటూ కెమెరా ఆన్ చేసుకొని వెళ్తూ ఉన్నా. ఇక్కడ కెమెరాతో రికార్డ్ చేయొచ్చో లేదో తెలియదు. ఏమైనా అయితే మా బావ ఉన్నాడు, చూసుకుందాం పదండి. Hey, don't book a judge by its cover. సో ఇదన్నమాట సివిల్ ఐడి కార్డ్ ఆఫీస్ ఎంట్రన్స్ వ్యూ పాయింట్. చూడండి, ఇదే సివిల్ ఐడి ఆఫీస్. దీని లోపలికి వెళ్తే ఇలా కౌంటర్స్ ఉంటాయి. సో మన కౌంటర్ ఏదో తెలిస్తే వెళ్ళి ఓల్డ్ కార్డ్ వేసి న్యూ కార్డ్ తీసుకోవాలి. ప్రాసెస్ చూడండి ఎలా ఉంటుందో. సో మా కౌంటర్ నెంబర్ అయితే 15 దగ్గరికి వెళ్ళి మా సివిల్ ఐడి కార్డ్ని మేము ఇన్సర్ట్ చేసాము. అది ప్రాసెస్ అయ్యి మాకైతే అవుట్పుట్ ఇస్తుంది. సో ఐడి కార్డ్ ప్రాసెసింగ్లో ఉండగా పక్కనే ఎవరో అంకుల్కి రావడం లేదంటే మా బావ వెళ్ళి హెల్ప్ సాయం చేస్తున్నాడు. సో మా సివిల్ ఐడి కార్డ్ ఇంకా ప్రాసెసింగ్లో ఉంది. ఓల్డ్ ఐడి కార్డ్ పెట్టాము. ఇప్పుడు మాకు న్యూ ఐడి కార్డ్ బయటికి వస్తుంది. చూడండి, బయటికి అయితే వచ్చేసింది న్యూ ఐడి కార్డ్. దాన్ని అయితే మేము తీసుకున్నాము. న్యూ ఐడి కార్డ్ ఇలా ప్రింట్ అయ్యి ఇలా వచ్చింది మాకు. సో ఇదండి, ఇలా ఉంటుంది మీ సివిల్ ఐడి రెన్యువల్ ప్రాసెస్ అయితే. ఇక్కడ చూడండి ఎన్ని కౌంటర్స్ ఉన్నాయో. సో ఇందులో ఒకవేళ మీది ఏ కౌంటర్ అని మీకు తెలియకపోతే స్టార్టింగ్ పాయింట్లో ఇలా 3 కౌంటర్లు ఉంటాయి. ఇక్కడ మీరు మీ ఓల్డ్ ఐడి కార్డ్ ఇన్సర్ట్ చేసి మీది ఏ కౌంటర్ అని ఇక్కడ చూపిస్తుందండి. సో ప్రాసెస్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో మరి మేము రిటర్న్ అయితే వెళ్ళిపోతూ ఉన్నాం మా కార్ పార్కింగ్ దగ్గరికి. సో రోడ్ అయితే దాటుకొని ఇక్కడ కనిపిస్తుంది కదా కియా కార్నివల్, ఇదే మా కార్ అయితే. సో మేము ఇందులో స్టార్ట్ అయ్యి మళ్ళీ మనం రిటర్న్ మా ఇంటికి అయితే వెళ్ళిపోతూ ఉన్నాం. చూశారు కదా సివిల్ ఐడి రెన్యువల్ కార్డ్ ప్రాసెస్ని. మరిన్ని వీడియోస్తో వచ్చే వారం మీ ముందు ఉంటా. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వీక్లీ అప్డేట్స్. సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్. Weekly updates.